పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పాయిగుడిలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. 2 రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ రైలు ప్రమాద దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. కాంచన్జంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ప్యాసింజర్ బోగీ గాల్లోకి ఎగిరింది. సుమారు 15 మీటర్ల ఎత్తులోనే బోగీ ఆగి ఉండడం ప్రమాద తీవ్రతను తెలుపుతోంది. రైలు ప్రమాదంపై స్పందించిన పోలీసులు రక్షణ చర్యలు చేపట్టి ఘటన వివరాలపై ఒక ప్రకటన చేశారు. పశ్చిమ బెంగాల్ న్యూ జల్పాయిగుడిలో 2 రైళ్లు ఢీకొన్న ఘటనలో 5గురు చనిపోయినట్లు డార్జిలింగ్ ఏఎస్పీ అభిషేక్ రాయ్ వెల్లడించారు. 25 మంది గాయపడినట్లు, కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఘటనా స్థలంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కాంచన్జంగా ఎక్స్‌ప్రెస్ రైలును గూడ్స్ ఢీకొట్టినట్లు ఆయన చెప్పారు. ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఎన్ఎఫ్ఆర్ జోన్లో జరిగిన ఘోర ప్రమాదంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. రైల్వే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సమన్వయంతో పనిచేస్తున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.